నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు చేసిన తప్పుడు ఆరోపణలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి జీఎంఆర్ కామెంట్స్ కురుమూర్తి స్వామి దేవస్థాన అభివృద్ధి గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తే ఆర్ఎండ్బి మినిస్టర్ తో మాట్లాడి వెంటనే ఆలయానికి ఘాట్ రోడ్ మంజూరు చేయడంతో పాటు స్వామివారి దర్శనానికి వచ్చేసి దేవస్థాన అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఆలయ అభివృద్ధితో పాటు ఆధునిక దేవాలయాలపై ప్రాజెక్టులు మరియు పెండింగ్ ప్రాజెక్టు పనులను సైతం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. పాలమూరు జిల్లాలో జూరాల, కోయిల్ సాగర్, భీమా-1, భీమా-2, సరళ సాగర్, నెట్టెంపాడ్, శంకర సముద్రం, కేఎల్ఐ ప్రాజెక్టులను కాంగ్రెస్ హయాంలో నిర్మించడం జరిగింది. శంకర సముద్రం, కేఎల్ఐ, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల పెండింగ్ పనులను 10 ఏళ్ల అధికారంలో ఉండి బీఆర్ఎస్ పూర్తి చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు కురుమూర్తి స్వామిని పట్టించుకోని వారు అధికారం కోల్పోయిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కురుమూర్తి చేసిన తర్వాతనే బీఆర్ఎస్ నాయకులు కురుమూర్తి స్వామి గుర్తుకు వచ్చారు. పాలమూరు జిల్లాలో సాగుతున్న ఆయకట్ట అంతా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ 1 ఎకరానికి కూడా సాగునీరివ్వలేదు. హరీష్ రావు కాదు, కులేష్ రావు, అబద్ధాల రావు పార్టీలో మొదటి స్థానం కోసం హరీష్ రావు ఆరాటం. కేటీఆర్ జైలుకెళ్తే బాగుండేనే ఆలోచనలు హరీష్ రావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీ మామ 3 సంవత్సరాలు పూర్తి చేస్తారని పూర్తి చేయలేదు. కానీ పాలమూరు ప్రాజెక్టు చేపట్టిన సంవత్సరం తర్వాత చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సంవత్సరంలోనే పనులు పూర్తి చేసిన మీరు పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పూర్తి చేయలేదని హరీష్ రావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు కేసులు వేశారంటున్న హరీష్ రావుకు కేసులు వేసినా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పక్కన పెట్టుకుని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికల ముందు కాలువలు పూర్తి చేయకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మోటార్లను ప్రారంభించింది నీ మామ. 2017లో కోయిల్ సాగర్ కు వచ్చి లిఫ్ట్ ద్వారా 50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తారని చెప్పి 10 ఏళ్లలో 1 ఎకరాకు కూడా కొత్తగా నీళ్లు ఇవ్వని దౌర్భాగ్యుడని నువ్వు. హరీష్ రావు రాజశేఖర రెడ్డి హయాంలో 93% పూర్తయిన కోయిల్ సాగర్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించి మేము చేశామని చెప్పుకోవడానికి హరీష్ రావుకు సిగ్గుండాలి. నీ పార్టీకి చెందిన వ్యక్తులను నెలివిడి వద్ద పెట్టి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలకు దిగావు. రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి దేశ చరిత్రలో రేవంత్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోవడంతో బామర్దులు తట్టుకోలేకపోతున్నారు. యూనివర్సిటీలో పాలమూరు యూనివర్సిటీకి లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మన పిల్లలు గవర్నమెంట్ చదువుకునే విధంగా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హాస్టల్స్ విషయంలో మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడిన ఏదైతుందో మేము పనిచేయడానికి ఉన్నాం. మీరు అందరు కూడా తెలుసు, మీకు కూడా వాస్తవాలు తెలుసు. కానీ ఏం చేస్తారంటే పైన కొన్ని ఒత్తిళ్ల వల్ల మీరు ఏదో ప్రచారాలు చేసుకుంటున్నారు, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళ వ్యక్తులు. కానీ అది ఎందుకంటే ఈరోజు మేము ఎక్కడ కూడా మీలాగా తిని ఇంట్లో కూర్చుంటలేమన్నా. మీ ముఖ్యమంత్రి గారిలాగా, మీ మాజీ ముఖ్యమంత్రి గారిలాగా. మా ముఖ్యమంత్రి గారు 24 గంటలు పనిచేస్తున్నారు, 24/7. కాబట్టి ఆరోపణలు చేసే ముందు, ప్రభుత్వం మీద ఆడిపోసుకునే ముందు కొన్ని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకందరికి కూడా తెలుసు. మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి పాలమూరుపై ఉన్న ప్రేమతో, పాలమూరు మీద ఉన్న అభిమానంతో పాలమూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పాలమూరుకు సంబంధించిన ఎమ్మెల్యేలము, అదేవిధంగా మంత్రి ఎవరైనా సరే అడిగిందే తడుగా మా నియోజకవర్గంలో ఈ అభివృద్ధి అవసరం ఉంది, మా పాలమూరు జిల్లాకి ఇది కావాలి అని చెప్పి అడిగిన వెంబడే ఒక్క మాట కూడా ఆలోచించకుండా, 1 నిమిషం కూడా టైం తీసుకోకుండా అడిగిందే తడుగా అభివృద్ధి గురించి ఆలోచన చేసి పాలమూరును ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోన ఈరోజు మేము అడిగిందే తడుగా శాంక్షన్స్ ఇస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మీకు అందరికీ కూడా తెలుసు. మన పాలమూరుకు సంబంధించి, ముఖ్యంగా నా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి నేను అడిగిందే తడుగా
170 కోట్లతో బడ్జెట్తో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను శాంక్షన్ చేయడం జరిగింది ఒక నెల రోజుల క్రితం. అదేవిధంగా మనమందరం కూడా మన పాలమూరు బిడ్డలమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పేదల తిరుపతిగా పిలుచుకునే మన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి నేను పోయి కలవడం జరిగింది. ముఖ్యంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంటే కురుమూర్తి స్వామి టెంపుల్కు సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కురుమూర్తి స్వామి దగ్గర భక్తులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ రోడ్డు మార్గం లేదు, మెట్లగుండగా భక్తులందరూ కూడా పైకి వెళ్ళి దర్శనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ బ్రహ్మోత్సవాలప్పుడు కూడా లక్షలాదిగా భక్తులు వస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను మీరు కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు ఖచ్చితంగా రావాలని చెప్పేసి అడగడం జరిగింది. అడిగిందే తడువుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత శాఖ R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి చెప్పి అక్కడ కురుమూర్తి స్వామి టెంపుల్కి సంబంధించిన ఘాట్ రోడ్డు నిర్మాణము ఇతర డెవలప్మెంట్స్కి సంబంధించి 110 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఘనత కూడా ఈరోజు మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారిది. అదే కాకుండా ఆ రోజే నాకు మాట ఇచ్చి నేను ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలకు వస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన విధంగానే మీ అందరికీ కూడా తెలుసు, ఆ రోజు బ్రహ్మోత్సవాలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఆ రోజు ఆ 110 కోట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన శంకుస్థాపన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద మనం జరుపుకున్నాం. అదేవిధంగా అక్కడ భక్తులను ఉద్దేశించి మీ అందరి సమక్షంలో పాలమూరు జిల్లాకు సంబంధించి టెంపుల్స్ అంటే కురుమూరు స్వామి టెంపుల్, అదేవిధంగా మన్యంకొండ దేవస్థానానికి సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయండి. ఇంకా ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా చేద్దాము. ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడి పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ 2 టెంపుల్స్ను పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి చెప్తూ పాలమూరు జిల్లాకు సంబంధించి చాలా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. పాలమూరు అభివృద్ధి విషయంలో నేను ఎలాంటి కాంప్రమైజ్ కాను, నేను ఎవరు అడ్డుపడ్డా కూడా ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ చేసి తీరుతా. ఎందుకంటే నాకు పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రిగా నాకు అవకాశం వచ్చింది, ఈ పాలమూరును అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని చెప్పేసి ఆ రోజు ప్రజలను ఉద్దేశించి భక్తులను ఉద్దేశించి మన మీడియా మిత్రుల ముందే మాట్లాడిన విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా పాలమూరుకు సంబంధించి టెంపుల్సే కాదు, ఆధునిక దేవాలయాలుగా కొలవబడే ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయం మనందరికీ కూడా తెలుసు. పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి పాలమూరు జిల్లాను పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కురుమూర్తి స్వామి సన్నిధిలో చెప్పిన విషయం కూడా చాలా స్పష్టంగా మనందరికీ కూడా తెలుసు. పెండింగ్ ఈరోజు పాలమూరు జిల్లాలో ఆయకట్టుకు ఒక ఎకరా ఆయకట్టుకు నీళ్ళు అందుతున్నా ఆ ప్రాజెక్టులన్నీ పేర్లతో సహా నేను చెప్తా ఉన్నా. ఈరోజు పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఏవైతే ఉన్నావో జూరాల ప్రాజెక్టు, కోయల్ సాగర్ ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, భీమా ఫేజ్ 1, భీమా ఫేజ్ 2, నెట్టెంపాడు, సర్లాసాగర్, శంకర సముద్రం, ఇవన్నీ ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల ద్వారానే ఈరోజు పాలమూరు జిల్లాలో ఆయకట్టుకు నీళ్ళు అందుతూ ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఇంకా కొన్ని పెండింగ్ పనులు అట్లనే ఉన్నాయి. మనం కట్టిన ప్రాజెక్టులలోనే ఇప్పుడు కోయిల్ సార్ విషయానికి వస్తే కోయిల్ సార్ ప్రాజెక్టుకు సంబంధించి చాలా పెండింగ్ పనులు ఇంకా ఉన్నాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శంకర సముద్రం కొత్తకోట మండలంలో శంకర సముద్రం ప్రాజెక్టు ఉంది. రైట్ కెనాల్ ద్వారా ఇంకా రైతులకు నీళ్ళు ఇస్తలేము. 2014లో పూర్తయింది, కానీ రైట్ కెనాల్ ద్వారా దాదాపు 20,000 ఎకరాలకు నీళ్ళు అందియాలి. అది కూడా అట్లనే పెండింగ్ ఉంది, అది పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదే కాకుండా KLI పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. ఆ ముఖ్యమంత్రి గారు ఆ పనులు కూడా ఖచ్చితంగా ఏవైతే పెండింగ్ పనులు అవన్నీ పూర్తి చేద్దామని చెప్పేసి మాకు చెప్పిండ్రు. మొన్న అందరి సమక్షంలో పాలమూరు ప్రాజెక్టుల పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో చాలా క్లారిటీగా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం
తడబడకుండా నేను పాలమూరు అభివృద్ధిలో ముందుంటా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఆ విధంగా మహబూబ్నగర్ జిల్లాకు ఇప్పటికే ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 6-7 సార్లు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో మీకు అందరికీ కూడా తెలుసు, కలెక్టర్ ఆఫీస్లో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి సమీక్షా సమావేశం పెట్టేసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లను, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రిని, ఇన్ఛార్జ్ మంత్రులను, సంబంధిత శాఖ మంత్రులను తీసుకొచ్చి అక్కడ సమీక్షా సమావేశం నిర్వహించి పాలమూరు జిల్లా అభివృద్ధి విషయంలో ఏమేం చేయాలో, ఏ విధంగా చేయాలనే విషయాల మీద సమీక్ష జరిపిన ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిది. అంటే ఇవన్నీ పాలమూరుకు సంబంధించి చేస్తూ ఉన్నాడు. ఇతర జిల్లాలకు సంబంధించిన అభివృద్ధితో పాటు పాలమూరు జిల్లాను నేను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా రివ్యూ మీటింగ్లో చెప్పారు. మొన్న కురుమూర్తి స్వామి సన్నిధిలో కురుమూర్తి స్వామి టెంపుల్కి వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఆ విషయాలన్నీ మనం చూసినాము, మీరున్నారు సాక్షులు. అందరూ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ రోజు టీవీలలోనూ పేపర్లలోనూ చూసింటారు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. మరి ఈరోజు పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి దేవుని కాడికి వచ్చిపోతే ఆ దేవుడి గురించి అంటే గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు ఎన్నడూ కురుమూర్తి స్వామి గురించి పట్టించుకొని